హాయ్ బ్రో. నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు అవుతారు? ఇంకొక ఆప్షన్ ఉందా? సిబిఎన్ గారే. టీడీపీ జనసేన పొత్తున ఈసారి అయితే క్లీన్ స్వీప్ చేస్తున్నాం బ్రదర్. టీడీపీ 175కి 175 రావాలండి. లాస్ట్ ఇయర్ ఎంత మెజారిటీ అయితే అపోజిషన్కి ఉంది, ఇప్పుడు మేము అనుకోవడం 160 బ్రదర్. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ సంక్షేమ పథకాలు అందట్లేదు. అవి అందే వాళ్ళే కూడా సేమ్ పార్టీ అయ్యుండి, సేమ్ కమ్యూనిటీ బ్రదర్, సేమ్ కమ్యూనిటీ వాళ్ళు అయ్యుండి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎవరైతే అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళకి కాకపోయినా అలాంటి ఫ్యామిలీ నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు. బ్రదర్ నాకు తెలిసి అయితే నేనైతే ఒకటి, ఆయన చేసే రాజకీయాలను చేసేది ఒకటి చెప్పేది అనే సామెత జగన్మోహన్ రెడ్డి గారికి పక్కా క్లారిటీగా సూట్ అవుతుంది. మేము కులం చూడడం అంటాడు, మరి ఆయన ఇచ్చిన ప్రమోషన్స్ లిస్టు చూసుకున్నా ఇది డిఫరెంట్ పొలిటికల్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు రెడ్డిసే ఉన్నారు. ఆయన క్యాబినెట్ మినిస్ట్రీలో రెడ్డిలే ఉన్నారు. ఇప్పుడు సీట్లు ఇచ్చిన వాళ్ళను రెడ్డిలే ఉన్నారు. ఇప్పుడు అంటే మనం గవర్నమెంట్ ఆఫీసర్స్లో చూస్తాం, ఏది ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది కూడా సొంత వర్గాలను చేయట్లేదు, వేరే వర్గాల వాళ్ళని చేస్తున్నాడు. అదొక్కటి గమనించాలి. ఏపీ పబ్లిక్ ఎవరైతే ఈయన ఒక ఊత పదం ఉంది బ్రో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. ఇలా తెలియంది ఏంటంటే అన్యాయం చేసిందే మీకు స్వామి, అన్యాయం చేసిందే నా మూనా అంటాడే. ఆ మూనాలకే అన్యాయం చేశాడు. డోర్ డెలివరీ చేసిన వాళ్ళకేమో మినిస్ట్రీలు, మర్డర్లు చేసిన వాళ్ళకేమో క్యాబినెట్లు, రేపులు చేసిన వాళ్ళకి డిఫరెంట్ పొజిషన్స్. ఇప్పుడు మన ఏపీ క్రికెట్ దానిలో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంబట్ రాయుడు అన్న కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు రీసెంట్గా, అన్న పేరు గుర్తు రావట్లేదు, రీసెంట్ హనుమాన్ విహారీ గారు. ఆ అన్న అయితే నేను ఇంకోసారి ఏపీని రిప్రజెంటివ్ చేస్తా, నేను అసలు క్రికెటే ఆడను. అది కూడా ఒక ఏదో పై స్థాయి వ్యక్తి కాదు బ్రదర్, ఒక ఎమ్మెల్యే అనుచరుడు పెట్టిన టార్చర్కి, ఒక ఎమ్మెల్యే పెట్టిన అనుచరుడు టార్చర్కి ఒక క్రికెటరే అంత బ్యాడ్ అయ్యాడు. ఇంకా సామాన్యుల గురించి మీకే వదిలేస్తున్నాను. పక్కా బ్రదర్, రాజారెడ్డి రాజ్యాంగం ఏపీలో నిజం చెప్తున్నా బ్రదర్. ఏపీలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిది సొంత రాజ్యాంగం, రాజారెడ్డి గారు, వాళ్ళ తాతగారి పేరు రాజారెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తుంది. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ బ్రదర్, ఒక ఏపీ సిఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి నెగిటివ్గా పెడితే మీ ఆస్తులు జప్తు చేస్తామని అన్నారు. సార్ అట్లా ఎందుకంటే మరి చీఫ్ మినిస్టర్ మీద ట్రోల్ చేసుకుని అయితే ఎప్పటికో కొన్ని వేల కోట్లు పోవాలి సార్ ఆడ ఆయన. నెక్స్ట్ 2024లో ఒకవేళ చంద్రబాబు జనసేన కలిసి వస్తే జగన్ మళ్ళీ జైలుకేమో కానీ బ్రదర్ రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే వెళ్తాడు బ్రదర్, పక్కా వెళ్తాడు. రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే వెళ్తాడు. ఎందుకంటే ఈయన మాకు తెలిసిన తోటికి మేము చూస్తున్న దాని ప్రకారం మానసిక పరిస్థితి అనేది కొంచెం క్షోభ ఇచ్చిందని అనుకోవాలి. ఆయన జనాల దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఏదన్నా ఒక దెబ్బ తగిలిన వాడి దగ్గరికి వెళ్తే ఒక బాధపడతా ఉండాలి, ఆడిగిపోయి నవ్వుతాడు. ఏదైనా శుభకార్యాలకు వెడితే అక్కడ హ్యాపీగా ఉండాల్సిన కాడ బాధపడతా ఉంటాడు. అదేం సైకాలజీ మాకు తెలియదు. ఇంకొకటి ఇంకా చూసుకున్నట్టయితే మన గుడివాడ అమర్నాథ్ కానీ మంత్రి రోజా కానీ వాళ్ళపై మీకు కమెంట్స్ ఏంటి? మన కొడాలి నాని గుడివాడ అమర్నాథ్ గారు అంటే మాకు పెద్ద ఐడియా లేదు బ్రదర్. కోటిగుడ్డు మినిస్టర్ అంటే ఐడియా ఉంది. ఆయన అయితే తీసుకొచ్చాడు కదా ఇండస్ట్రీలో, అదేదో బొబ్బట్లు ఎంఓఎల్ అంట. ఐటీ కంపెనీస్తో చేసుకోవాల్సిన ఎంఓఎల్ కాస్త బొబ్బట్లు, పచ్చళ్ళు వాటితో చేసుకున్నారు. ఓకే సార్, ఆ బొబ్బట్లు మీరు తినండి, పచ్చళ్ళు పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు తినండి. మేము టీడీపీ పార్టీ వచ్చినాక కొత్త ఐటీ కంపెనీస్ తీసుకొస్తాం. ఎంఓఎల్ అనేది ఐటీ కంపెనీస్తో చేసుకుంటారు, బొబ్బట్లు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో కాదు అని మేము చెప్తాము. మా రోజా గారు యాజ్ ఎక్స్ పర్యాటక శాఖ మంత్రి మేడం, నేను ఒకటే అడుగుతున్నా, మన ఏపీలో టూరిజం అనేది ఏం డెవలప్ చేశారు? మొన్న రీసెంట్గా టీవీ9 ఇంటర్వ్యూ చూశానండి. కొన్ని రోడ్లు అనేవి లాస్ట్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో డబల్ టైం, అంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టేదానికన్నా ఇప్పుడు మేము 200 రూపాయలు పెట్టి రోడ్లు బాగా మేడం. నేను మాది పెద్దకూరుపాడు కాన్స్టిట్యుయెన్సీ, అమరావతి మండలం మాది. ఒక్కసారి మా సైడ్ రండి, రోడ్లు మీకు చూపిస్తా, మా ఊరు రోడ్లు చూపిస్తారండి మీకు. మీరు కొన్న కారు కాదు కదా, మీరు నడుచుకుంటూ పోతే బెటర్ అంటారు. అలా ఉన్నాయి.
రోడ్లు. మనం చూసుకున్నట్టయితే రోజా గారు అంటే గుర్తుకొచ్చింది, ఆమె కొడుకు కోసం ఒక బెంచ్ కారు కొన్నారు. కొడుకు కోసం అంటే అది ఆయన పూర్తిగా 18 ఏళ్ళ నిండకుండానే బెంచ్ కారు కొన్నారంటే కాబట్టి ఏ విధంగా ఉంటుంది బ్రదర్? ఇప్పుడు వాళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు రోజా గారు కానీ వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఏంటంటే అరే మా మమ్మీ అంత సూపర్ స్టారు, సో నేను బ్రాండ్స్లో తిరగాలని కోరుకుంటుంది. సో అబ్బాయికి ఆ కార్ అంటే ఇష్టం. అబ్బాయి పేరు మీద కొనలేదు, అది అబ్బాయిని దాన్ని తీసుకురావడం మనం తప్పు. ఆ అబ్బాయికి ఇష్టమైన బ్రాండ్ కారు వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ పేరు మీద కొనుక్కుంటారు తప్ప 18 years నిండందరూ ఎవరు ఇవ్వరు బ్రదర్. అది తప్పు. క్యాసినోలు ఆడుకోవడం బెటర్. ఆయన రాజకీయాలు పొలిటికల్ మానేసేసి క్యాసినోలు పబ్బులు నడుపుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం. మనం చూసుకున్నట్టయితే ఈసారి 2024 ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. అపోనెంట్ పార్టీ మన టీడీపీ పార్టీలో ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఆయన ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి నిక్కచ్చిగా చెప్పారు. మరి ఇక్కడ ఓట్లు చూపిస్తారు కదా ఇక అంటే ఒక్కసారి బ్రదర్ టీడీపీ పార్టీలో నుంచి ఉంటే మటుకి అది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మా పెద్ద ఆయన చెప్పేశారు ఆయనే అభ్యర్థి అని చెప్పేసి. సో ఏదైనా కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ క్యాడర్ అనేది మేము పెద్ద ఆయన మాట వింటాము, పెద్ద ఆయనే ఫాలో అవుతాం. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఆయన వచ్చి ఇదిగో పలానా అబ్బాయి, ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గం ఈ అభ్యర్థిగా మన రాజేష్ మహాసేన గారిని నుంచోబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయనే పి గన్నవరం ఎమ్మెల్యే రాజేష్ మహాసేన గారు. అలా అని ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయనే ఎమ్మెల్యే, టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నుంచి. మరి అలాగే 2014 ఎలక్షన్ టైంలో కూడా ఎస్విఎస్ఎన్ వర్మ గారిని కొంచెం దూరం చేశారు పార్టీ నుంచి. పోతుల విశ్వం గారికి సీట్ ఇవ్వడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం. కానీ ఆ టైంలో ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తుతో నామినేషన్ వేసి ఆయన గెలుపు పొందారు. ఈసారి కూడా మరి గెలుపు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనేది అయిపోయినట్టు బ్రదర్. ప్రజలు అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయారు బ్రదర్, చేంజ్ అయిపోయారు. డెవలప్మెంట్ సైడ్కే ఓటేస్తున్నారు. ఇప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు ప్రజలు. మీరు దానిలో ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు.